జై శ్రీరామ్ అందరికి. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 10 చాలా సీరియస్ ఉంటది. ఎందుకనంటే అమన్ హరీష్ షటప్ చరణ్ నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నేను బుద్ధి లేదని అనుకుంటా అన్నాడు. అసలు ఈ మాటలందరికి రీజన్ ఏంది? అసలు మిథిలేష్ రెడ్డి అండ్ అపూర్వ చేసిన తప్పేంటి? వీళ్ళు ఎందుకు ఇట్లా రియాక్ట్ అయ్యారు? అండ్ అట్లాగే ఎల్లో కార్డ్ రోహిత్ అయితే నిజంగా ఏం ఆడిండు భయ్య టాస్క్. ఇవాళ మాత్రం నాకు రోహిత్ గ్రాఫ్ అయితే ఇక్కడ నుంచి పెరుగుతూనే ఉంది అని అనిపించింది నాకు. కానీ రోహిత్ కి లాస్ట్ కి ఎల్లో కార్డ్ ఇచ్చిండ్రు. వై? అసలు అది న్యాయమా అన్యాయమా ఏందనేది మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ మాత్రం ఫుల్ అండ్ సీరియస్ ఉంటది. మనమైతే చాలా ఫైరీగా మాట్లాడతాం. ఒక్కొక్క కంటెస్టెంట్స్ నుంచి పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్ గా ఉన్న కొన్ని ప్లేస్లలో లిమిట్స్ దాటి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది ఏంది? అసలు టీమ్ గా డివైడ్ అయిపోయారు. ఏ టీమ్ లో ఎవరున్నారు, ఏ టీమ్ లో ఎవరున్నారు? అండ్ గాయత్రి అనే కంటెస్టెంట్ కి అవకాశం రాలేదు. ఎందుకు రాలేదు ఏందనేది ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేస్తలే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు. మన నుంచి రివ్యూస్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి అండ్ చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఎక్కడ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు మన వీడియోస్ ఉంటాయి. చాలా అన్బయాస్డ్ గా మన వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరందరూ చేయాల్సింది ఒకటే భయ్య, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఆదిరెడ్డి అయిన తర్వాత ఎవరైనా ఉన్నారు బిగ్ బాస్ రివ్యూస్ మంచిగా చేస్తున్నారంటే అది మనమే అయి ఉండాలి. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి శ్రీముఖి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు అగ్ని పరీక్ష ప్రయాణం మాత్రమే జరిగింది, ఇక్కడ నుంచి అగ్ని పరీక్ష అంటే ఏంటో జరుగుతుంది అని చెప్పేసి అన్నది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూడు, ఫస్ట్ ఏదో కొంచెం సప్పగా సాగుతున్న ఎపిసోడ్ ని ఎప్పుడైతే టీమ్ డివైడ్ చేసిరో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు మజా అనేది. ఫస్ట్ రోహిత్ అండ్ మిథిలేష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఉందో చూసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న గేమ్ అయితే పెట్టారు. హ్యాండ్స్ ని ఎవరైతే ఎవరి స్ట్రెంత్ ఎంత ఉందో, ఎవరి బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మనం హ్యాండ్ గేమ్ అయితే వాళ్ళు ఆడారు కాబట్టి దాంట్లో రోహిత్ తెలిసిండు. మిథిలేష్ రెడ్డి ఓడించేసి అందరు కూడా షాక్ అయిపోయారు. వాళ్ళతో పాటు నేను కూడా షాక్ అయినా, మీరు కూడా షాక్ అయి ఉంటారు చూసేవాళ్ళు. రోహిత్ నిజంగా పైన చూడడానికి మిథిలేష్ రెడ్డి కన్నా అంత స్ట్రెంత్, అంత ఫిజికల్ స్ట్రెంత్ లేకున్నా కానీ తన బాడీకి కానీ తన హ్యాండ్ పవర్ కానీ చాలా ఉందని అనిపించింది. అండ్ రోహిత్ గురించి మీరు ఈ వీడియోలో గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే లాస్ట్ మనం మాట్లాడే దాని గురించి అయిపోయేంత వరకు రోహిత్ అంటే ఏమన్నా కంటెస్టెంటా? అసలు ఈ కంటెస్టెంట్ టాప్ 15 లో ఉండడం కూడా అనుకున్నాం. ఉండడం కూడా ఒక అన్వర్తి ప్లేయర్ ఏమని అనుకున్నాం. కానీ చాలా మంచి పర్సన్ దొరికిండు టాప్ 15 లో అని చెప్పేసి అనిపిస్తుంది ఖచ్చితంగా. దాంట్లో అయిపోయింది, రోహిత్ విన్ అయిపోయిండు. దాని తర్వాత మెయిన్ కంటెంట్కి వచ్చేద్దాం. ఈ ఎపిసోడ్ లో మాత్రమే రాజకుమారి ఏదైతే ఫైర్ కార్డ్ గెలుచుకుందో అది ఈ ఎపిసోడ్ లో మాత్రమే యూజ్ చేయాలి. ఆ ఫైర్ కార్డ్ ఏంటంటే రివర్స్ ద డెసిషన్ సిచ్యువేషన్ లో ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేసుకోవాలో అని చెప్పేసి రాజకుమారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేసారు. రాజకుమారి నిజంగా చాలా హానెస్ట్ గా అనిపించింది భయ్య. చాలా తన మనసులో ఏముందో అదే చెప్పినట్టు అనిపించింది. నేను ఎప్పుడు యూజ్ చేసుకుంటా అంటే లాస్ట్ లో చెప్పింది ఓటపిఎల్ అంటే ఈ రోజు ఈ ఎపిసోడ్ లో జరుగుతున్న టాస్క్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో విన్ అయిన వాళ్ళకి టీం డివైడ్ అవుతున్నాయి కాబట్టి టీం కెప్టెన్ కి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారు అని చెప్పేసి చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఓట్ అప్పీల్ చేసుకోవడం ఇవాళ ఎపిసోడ్ లో ఉన్న మెయిన్. జరగబోయే ఎపిసోడ్ లో కూడా అదే ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఆడియన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఇంకొంచెం ఓట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రోహిత్, రాజకుమారి తనకున్న అవకాశం ఎప్పుడు యూజ్ చేసుకోవాలనుకుందానంటే ఎవరికైనా ఓట్ అప్పీల్ వస్తుంది చూడు, వాళ్ళకి కాకుండా ఆ అప్పీల్ అవకాశం నాకు రావాలని చెప్పేసి నా ఫైర్ కార్డ్ యూజ్ చేస్తా అన్నది అక్కడ చాలా ఆనెస్ట్ గా అనిపించింది భయ్య. చాలా ఆనెస్ట్ గా అనిపించింది. మరి మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఏదైతే టీమ్ డివైడ్ చేసుకోవడానికి గేమ్ స్టార్ట్ చేసిర్రో అక్కడ మొదలైంది చూడు. రెడ్ టీమ్, బ్లూ టీమ్, రెండు టీంలు ఉండాలి. రెడ్ టీమ్ కు కెప్టెన్, బ్లూ టీమ్ కు కెప్టెన్ ఖచ్చితంగా ఉంటారు. మరి అది జరగాలంటే ఏ టీం రెడ్ టీమ్ లోకి వెళ్ళి ఎవరికి వెళ్ళాలి, బ్లూ టీమ్ లోకి ఎవరు వెళ్ళాలి అంటే ఒక గేమ్ ఆడాలి కదా. ఆ గేమ్ ఏందనంటే మ్యూజికల్ చైర్స్ అయితే ఆడిర్రు. ఆ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ బాయ్స్ కి, సెకండ్ గర్ల్స్ కి,
ఇట్లా ఒక్కొక్క రౌండ్ ఆడుతూ ఉంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ అయిపోయే వరకు. ఎవరైతే ఫస్ట్ బాయ్స్ లో మ్యూజికల్ రౌండ్ ఆడినప్పుడు ఫస్ట్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు రెడ్ టీమ్ అంటే స్ట్రాంగ్ టీమ్ అండ్ వీక్ టీమ్. బ్లూ టీమ్ అంటే వీక్ టీమ్. అంటే స్ట్రాంగ్ టీమ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు స్ట్రాంగ్ టీమ్ వాళ్ళకు బ్యాండేజ్ వస్తుంది, రెడ్ బ్యాండేజ్. వాళ్ళు ఎవరు వీకో చెప్తారు. రిమైనింగ్ బాయ్స్ లలో ఎవరైతే వీక్ అని చెప్తారో వాళ్ళు వచ్చేసి బ్లూ టీమ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ దాంట్లో రోహిత్ అయితే విన్ అవుతాడు. అక్కడ కూడా కొంచెం చాలా క్లమ్సీగా అయితే అనిపించింది మ్యూజికల్ చైర్స్ ఆడేటప్పుడు. రోహిత్ విన్ అయిన తర్వాత రోహిత్ కి ఫస్ట్ బ్యాండేజ్ అయితే వచ్చేస్తుంది రెడ్ టీమ్ లోకి. అండ్ రోహిత్ నిజంగా చెప్పిన వీక్ పర్సన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది. రోహిత్ మాట్లాడే విధానం కానీ తన మనసులో ఉన్నది ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసి ఆ స్టైల్ కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే ఎప్పుడైతే స్టార్ట్ అయింది ఎక్కడ అంటే దీపక్ కాదు, మిథిలేష్ రెడ్డి దగ్గర స్టార్ట్ అయింది. మిథిలేష్ రెడ్డి ఎప్పుడైతే తను గెలిచిన తర్వాత తను రెడ్ బ్యాండేజ్ వచ్చేది తను స్ట్రాంగ్ టీమ్ అనుకున్నాడో అప్పుడు వీక్ పర్సన్ ఎవరు అని నువ్వు అనుకుంటావంటే అక్కడ చెప్పిండు చూడు, చరణ్ అప్పుడు ఏం స్టార్ట్ చేసిండు, నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదని అనుకుంటున్నామంటే నేను బుద్ధి లేదని అనుకుంటాను అన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు ఉన్నదే గిట్లా అసలు నువ్వు ఫిజికల్ స్ట్రెంత్ ఏమన్నా ఇంకేమన్నా ఇట్లా ఫోర్స్ చేసి ఏమన్నా లాక్కోవడం ఏమన్నా చేసుకోవడం చేస్తావా అంటే ఏముండదు, నేను వచ్చి తెలిసిపోతుంది ఆల్రెడీ. కానీ మనం బయట బుక్ చూసి లోపల ఏముందో మనం చూడలేమో అని అందరం అంటాం, కానీ అక్కడ చూస్తే తెలిసిపోతున్నది ఆల్మోస్ట్ గా. చరణ్ మరీ అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉండి మరీ అంత చేస్తారని నాకైతే అనిపించలేదు. మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి. అక్కడ మిథిలేష్ రెడ్డి చాలా కామ్ గా చాలా కంపోజ్డ్ గా చెప్పిండు, నువ్వు బుద్ధి లేదు అని అన్నా గానీ చాలా కామ్ గా చెప్పిండు. అరే భయ్యా నాకు అనిపిస్తున్నది నువ్వు ఫిజికల్ గా నువ్వు అంత ఫిట్ గా లేవు కాబట్టి నువ్వు ఫిజికల్ గేమ్స్ ఏమొచ్చినా అంత పర్ఫార్మెన్స్ నీ నుంచి ఉండదని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పేసిండు. కానీ చరణ్ ఏదైతే ఆ మాట అన్నాడో అది ఖచ్చితంగా వెనక్కి తీసుకొని మళ్ళీ మీరు ఒక్క దగ్గర ఉన్నప్పుడు సారీ అని చెప్పడం, క్షమించమని అడగడం నిజంగా నాకైతే కరెక్టే అనిపించింది. అడగాలి కూడా, ఎందుకంటే అట్లా అడగడం చాలా రాంగ్ అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ జరిగినాయో ఎక్కడెక్కడైతే ఏమేమి జరిగినాయో వాటి గురించి మనం క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ చెప్పుకుంటూ పోయినామనుకో సోది లెక్క అనిపిస్తుంది. మనం మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ అయ్యే విషయాలు మాట్లాడుకుందాం ఫస్ట్. దాని తర్వాత అమన్ కి అపూర్వకి మధ్యలో గొడవ జరిగింది. ఆ గొడవ ఎందుకు జరిగిందని అంటే ఎప్పుడైతే దీపక్ ఉన్నాడో, దీపక్ అండ్ అమన్ ఇంకో ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నప్పుడు అమన్ ఫస్ట్ వెళ్ళి కూర్చున్నాడు. దీపక్ వెళ్ళే ఛాన్స్ ఉన్నా దీపక్ వెళ్ళి కూర్చోలేడు అని చెప్పేసి ఎవరు చెప్పారు? అక్కడ కూర్చున్న మిథిలేష్ రెడ్డి చెప్పిండు. ఎందుకు చెప్పిండు అని అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు దీపక్ అనే వ్యక్తి మిథిలేష్ రెడ్డికి చెప్పిండంట, నాకు అంటే నేను అమన్ ని టార్గెట్ చేస్తే నాకు కొంచెం స్పేస్ వస్తుంది, నాకు ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు, ఇంకొంచెం నేను అందరు తెలిసిపోతా, నాకు అక్కడ ఒక టైం వస్తుంది అని చెప్పేసి దీపక్ మిథిలేష్ రెడ్డికి చెప్పిండంట. అది దీపక్ కూడా యాక్సెప్ట్ చేసినట్టు. ఎందుకనంటే ఒకటి చూడండి, మీకు ఎలాంటి స్ట్రాటజీస్ అన్నా ఉండొచ్చు, కానీ ఆ స్ట్రాటజీస్ మీకు రిమైనింగ్ ఉన్న కంటెస్టెంట్స్కి ఎక్కడ చెప్పొద్దు భయ్య. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనకు నెగిటివ్ అవుతారో ఎప్పుడు వాళ్ళే మనకు రివర్స్ అవుతారో కూడా తెలియదు. మన స్ట్రాటజీస్ ఏమున్నా మనలో మాత్రమే ఉండాలి. గేమ్ ఇస్ గేమ్ అంతే. నువ్వు ఉన్నదంతా ఇప్పి చెప్పినావు అనుకో, నువ్వు మంచోనివే అనుకో, నువ్వు ఉన్నదంతా ఒకరిని నమ్మి చెప్పేసినావు అనుకో, వాడే నీకు రివర్స్ అయిపోతుంది ఒక సిచ్యువేషన్. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే అబ్బాయిడు మోసం చేసిండ్రా, ఇవ్వనికి చెప్పొద్దురా, ఏం చెప్పొద్దు అని నీకు అనిపిస్తుంది. అది ఆల్రెడీ నీకు ఇంతకుముందు బయట తెలిసి ఉంటుంది, కానీ నువ్వు మళ్ళీ అదే మిస్టేక్ చేయడం తప్ప అనిపించింది నాకైతే. దీపక్ నిజంగా నువ్వు ఎన్ని స్ట్రాటజీస్ ప్లే చేసినా కానీ నీలోనే ఉంచు, వేరేటోళ్ళకి చెప్పొద్దు, అది గిట్టినే రివర్స్ అయిపోతుంది. కానీ దీపక్ అయితే నాకు కరెక్టే అనిపించింది, అంత రాంగ్ అని ఏం లేదు. ఆయన స్ట్రాటజీ ఆయన యూజ్ చేసుకున్నాడు అంతే. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఆర్గ్యుమెంట్ లో మధ్యలో అమన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిపోయాడు. నాకు ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంది, నేను ఎంత కష్టపడ్డా, ఇక్కడ దెబ్బలు తాకించుకున్నా, అది చేసినా ఇది చేసినా నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడిండు.
అప్పుడు సంచాలక్ గా ఉన్నప్పుడు కూడా అపూర్వ కూడా లేచి తన పాయింట్ ఏదో చెప్తుంది. అనవసరంగా ఆమె మిడిల్ లో లేవడం కూడా అనవసరం. అక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడ జరుగుతుంది అని అన్నప్పుడు ఆమె లేచి చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే అందరికి కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు గొడవలు జరిగితేనే బిగ్ బాస్ అంటే ఇష్టం, లేకపోతే ఇంకెందుకు ఇష్టం. దాంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఉన్నా కానీ గొడవలు జరుగుతుంటేనే మనకు చూడడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అప్పుడే కదా మనము చాలా ఎంజాయ్ చేయగలుగుతాము ఆడియన్స్ అనేవాళ్ళు. అక్కడ అమను అపూర్వని షటప్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, షటప్ అనుకుంటా చాలా సార్లు అన్నాడు. షటప్ అని చాలా సార్లు అనలే, ఒక్కసారి అన్నాడు. అక్కడ అపూర్వ కూడా రేజ్ అయ్యి ఒక్క మాట కూడా రివర్స్ అనలేదు. ఆమె అన్నది ఒక్కటే, జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వు లిమిట్స్ లోనే మాట్లాడు, లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడకని చెప్పేసి అనింది. నిజంగా అట్లా కామ్ అండ్ కంపోజ్ గా ఉండాలంటే నాతోని కాదు భయ్. అట్లా ఎవడో ఒకడు నువ్వు షటప్ అంటే అందరి ముందట అందరు చూస్తున్నారు, ఇక్కడ జడ్జెస్ ఉన్నారు, అక్కడ శ్రీముఖి ఉన్నది, ఇక్కడ ఆడియన్స్ అందరు చూస్తున్నారు. అలాంటి ప్లాట్ఫామ్ పైన నువ్వు షటప్ అంటే పడ్డానికి వచ్చినామరా భయ్, కాదు కదా. కానీ అయినా అపూర్వ అంత కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉందని అంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది. అండ్ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిమైనింగ్ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అపూర్వకి అగనెస్ట్ గా ఉన్నారు అని అనిపిస్తుంది నాకు. అసలు ఎందుకు అట్లా చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి, కానీ చూసే వాళ్ళకి అయితే అనిపిస్తుంది. మరి మీరేమైనా అబ్జర్వ్ చేసిర్రా చేయలేరా ఒకసారి కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఫస్ట్ మనం ఉంటాం అక్కడ, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మనం చేసే పోరాటం మనం చేస్తూనే ఉంటాం, ఎక్కడ కూడా ఆపం. ఎంత కాంట్రవర్సీ అయినా సరే, ఏదైనా సరే, అసలు ఏది కూడా పట్టించుకోమనే మనం దిగినాం ఈ వీడియోస్ చేయడానికి. కాబట్టి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడదాం. అపూర్వకి అయితే టార్గెట్ చేస్తున్నారు, అంటే అపూర్వకి అగనెస్ట్ గా ఉన్నారో మిగతా కంటెస్టెంట్స్ అని నాకైతే అనిపించింది. ఏదైతే అప్పుడు జరిగిన టాస్క్ లో అమన్కి అన్యాయం జరిగిందని చెప్పేసి, అంటే నువ్వు అన్యాయం చేసినావు, నేను గెలిచేది కానీ రోహిత్ అని పేరు చెప్పినావు, అంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వే గెలిచినావు కదా. ఓకే, ఆమె చెప్పిందేమో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా అనిపించింది, రాంగ్ అనిపించింది. కానీ షటప్ గిటప్ అవన్నీ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదనిపించింది నాకైతే. ఓకే, ఓవరాల్ గా టీమ్స్ అయితే అయిపోయినాయి. రెడ్ టీమ్ వచ్చేసింది, బ్లూ టీమ్ వచ్చేసింది. ఇక్కడ రెడ్ టీమ్ లో ఓన్లీ 7 మెంబర్సే ఉన్నారు, బ్లూ టీమ్ లో 8 మెంబర్స్ ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఆడింది ఈక్వల్ గా ఇద్దరు 7-7 ఉండాలి. అంటే బ్లూ టీమ్ లో నుంచి ఒకరు ఆడొద్దు, వాళ్ళు అట్లాగే ఉండాలి అని అంటే ఇప్పుడు రెడ్ టీమ్ అందరికీ కలిసి ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి జడ్జెస్ అవకాశం రెడ్ టీమ్ వాళ్ళకే ఇచ్చేసారు. వాళ్ళంతా గ్రూప్ డిస్కషన్ చేసి నాకు అనిపించింది ఏంటంటే చెప్తున్నా మీ ముందట, అయితే గాయత్రి లేకపోతే అపూర్వ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరినైనా వీళ్ళు సెలెక్ట్ చేశారనిపించింది. అనుకున్నట్టుగానే గాయత్రిని సెలెక్ట్ చేసారు వాళ్ళు. ఎందుకంటే ఆమె నుంచి అంత పర్ఫార్మెన్స్ లేదు. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నా, పర్ఫార్మెన్స్ ఒకవేళ ఆమెకి ఎంత ఇచ్చినా ఆమె నుంచి రాదు అని నాకైతే అనిపిస్తుంది. అంత మంచిగా చేసిన సుమ అనే కంటెస్టెంట్స్ ని టాప్ 15 లో ఉంచితే ఏదైనా పర్ఫార్మెన్స్ వస్తుండేనేమో. గాయత్రి నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు, ఇక ముందు కూడా వస్తుందో రాదో నాకైతే తెలియదు. కానీ ఆమెలో ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంది అన్నట్టుగా కూడా అక్కడ ఏం అనిపిస్తలేదు, వస్తలేదు ఆమె నుంచి. కాబట్టి ఇప్పుడు ఈక్వల్ అయిపోయారు, 7 మెంబర్స్ అయిపోయారు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది, అసలైన గేమ్. మిడిల్లో రెడ్ టీం ఉంటుంది, బ్లూ టీం ఉంటుంది. వాళ్ళకు తాడు అనేది కట్టేస్తారు. ఒక్కొక్కరి బ్యాక్ వెనకాల ఒక్కొక్క లాక్ ఉంటుంది. అంటే అందరినీ ఒక దగ్గర జాయిన్ చేస్తారు మిడిల్లో. వాళ్ళ ఆపోజిట్ గా స్టాచ్యూస్ అయితే ఉంటాయి, వాటిపైన అంటే స్టాండ్స్ అయితే ఉంటాయి, వాటిపైన కీస్ ఉంటాయి. వాళ్ళ లాక్ వెనకాల ఉంటది. ఎవరి కీ అయితే వాళ్ళు తీసుకొని వాళ్ళ లాక్ ని ఓపెన్ చేయాలి. అంటే లాక్ ఉంటారు కదా, ఇక్కడ వీళ్ళు ఫోర్స్ చేస్తారు, ఇక్కడ వీళ్ళు ఫోర్స్ చేస్తారు. అండ్ వాళ్ళు ప్లే చేసిన స్ట్రాటజీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. రెడ్ టీం వాళ్ళు ప్లే చేసిన స్ట్రాటజీ మంచిగానే ఉన్నది, బ్లూ టీం వాళ్ళు ప్లే చేసిన స్ట్రాటజీలు మంచిగానే ఉన్నాయి. అండ్ రెడ్ టీం లో రోహిత్ కెప్టెన్, బ్లూ టీం లో దీపక్ కెప్టెన్. రోహిత్ వేసిన స్ట్రాటజీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఇక్కడ అక్కడ అంటే 4 దిక్కుల మంచి 4 ప్లేయర్స్ అంటే మంచిగా కొంచెం ఫిజిక్స్ స్ట్రెంత్ మంచిగా ఉన్న వాళ్ళని అయితే పెట్టుకున్నాడు. కాబట్టి 4 అంటే అక్కడ ఇక్కడ 4 దిక్కులలో మంచిగా ఫోర్స్ చేసి లాక్కునే అవకాశం ఉంటది. కాబట్టి ఆ స్ట్రాటజీ కొంచెం నాకు మంచిగా అనిపించింది, లాస్ట్ లో చెప్పిండు. అండ్ ఓవరాల్ గా అక్కడ గెలిచింది ఎవరు అని అంటే, ఫస్ట్ చేసింది లాక్స్ అన్ని ఓపెన్ చేసి పోయి కూర్చుంది రెడ్ టీమ్, స్ట్రాంగ్ టీం. వాళ్ళైతే విన్ అయ్యారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. ఓకే, అంత మంచిగానే ఉన్నది. అండ్ ఇప్పుడు
వాళ్ళ నుంచి ఒక కంటెస్టెంట్స్ కి ఓట్ పిఎల్ రావాలి. ఇక్కడ రాజకుమారి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. కెప్టెన్ అయిన రోహిత్ ఎవరికి అవకాశం ఇస్తున్నావు అని చెప్పేసి ఆ ఓటీఐపీఎల్ కి పిలిస్తే సృష్టి అనే అమ్మాయికి అయితే ఇచ్చాడు. ఎందుకంటే ఫిజికల్ లో అంటే ఆ గేమ్ లో ఫిజికల్ స్ట్రెంత్ చాలా మంచిగా ఉంది ఆ అమ్మాయికి అని చెప్పేసి రోహిత్ అయితే ఇచ్చిండు. అండ్ ఆ ఇచ్చిన సృష్టికి ఇచ్చిన అవకాశాన్ని రాజకుమారి తన కార్డు ద్వారా తనకి ఏదైతే వచ్చిందో రివర్స్ ద డిసిషన్, ఆ కార్డు ద్వారా ఆ డిసిషన్ ని రివర్స్ చేసింది. తను ఆ ఓటీఐపీఎల్ తీసుకుంది, ఓటీఐపీఎల్ చేసింది, అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP ఆ కంటెస్టెంట్స్ ఓవర్ అని అంటే జడ్జెస్ ఆ కంటెస్టెంట్ ని డిసైడ్ చేసేది. వాళ్ళు డిసైడ్ చేసింది సృష్టిని. వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఆ కీస్ తీసుకున్న సమయంలో సృష్టి కీ అనేది కింద పడిపోయింది, ఎక్కడనో పడిపోయింది, తీసుకున్నది కానీ పడిపోయింది. కానీ పడిపోయిన ప్లేస్ నుంచి మళ్ళీ సృష్టికి ఇవ్వలేరు. మళ్ళీ ఎక్కడైతే ఆ ప్లేస్ లో పెట్టిర్రో, ఎక్కడి నుంచి అయితే తీసుకోవాలి స్టాండ్ పైన అక్కడ పెట్టేసారు అని అంటే అక్కడ పెడతామంటే తను ఓకే చెప్పింది చాలా హానెస్ట్ గా. కాబట్టి ఆ పాయింట్ నచ్చడంతో మళ్ళీ సృష్టికి అవకాశం ఇచ్చారు. అయిపోయింది. స్ట్రెచ్ కూడా ఓటీఐపీఎల్ చేసుకుంది. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయిందిరా అని అనుకునే సమయానికి ఎల్లో కార్డు ఉంది కదా అని గుర్తొచ్చింది. ఎల్లో కార్డు ఎవరికి ఇచ్చిర్రు? రోహిత్ కి. అసలు ఎందుకు ఇచ్చిర్రు? ఆ ఏదైతే గేమ్ లో రోహిత్ ఓన్లీ ఫోర్స్ తీసుకొని కీస్ తీసుకొని లాక్ ని ఓపెన్ చేయాలి అంతే, తాడుని పట్టుకొని లాక్కోదని చెప్పేసి నవదీప్ గారు చాలా క్లియర్ గా చెప్పిండు. ఎందుకంటే ఎప్పుడైతే బాగా ఆడిన డౌట్ కి నవదీప్ చాలా క్లియర్ గా చెప్పిండు తాడు పట్టుకొని లాగొద్దని చెప్పేసి. అక్కడ లాగిండు కాబట్టి ఒక మిస్టేక్ చేసిండు, రూల్స్ కి అగెనిస్ట్ గా వెళ్ళిండు కాబట్టే ఆ ఎల్లో కార్డు రోహిత్ కి ఇచ్చిర్రు. అండ్ ఎల్లో కార్డ్ ని రోహిత్ కూడా యాక్సెప్ట్ చేసి ఓకే ఫైన్, బట్ ముందు గేమ్ వెళ్ళే విధానాన్ని బట్టి ఆ రూల్స్ కి అగెనిస్ట్ గా ఉండకుండా ఆ రూల్స్ ని పాటించకుండా నేను గేమ్ ఆడతా అని చెప్పేసి చెప్పిండు. ఓకే యాక్సెప్ట్ చేసిండు, అయిపోయింది. మరి ఎల్లో కార్డ్ నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురైతే మనకు తెలియదు. అండ్ రిమైనింగ్ బ్లైండ్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు రివర్స్ ద డెసిషన్ కార్డుకే ఇట్లా అనిపిస్తే ఇంకా బ్లైండ్ కార్డ్స్ ఉన్నాయి. జడ్జెస్ ఏం చెప్తారు ఏంది అనేది నిజంగా ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇలాంటి సర్ప్రైజెస్ అండ్ ఇలాంటి ఎక్సైట్మెంట్ వీడియోస్ అండ్ ఎవరి మధ్యలో గొడవ జరుగుతుంది వాళ్ళ గురించి ఖచ్చితంగా ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనే కాంట్రవర్సీ ఏవైనా సరే, మనం ఎంత కాంట్రవర్సీ అయినా సరే చెప్పడానికి రెడీగా నేనున్నా, న్యాయం వైపు పోరాడడానికి నేనున్నా, నన్ను సపోర్ట్ చేయడానికి మీరున్నారని నమ్ముతున్నా. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే చేసుకోమంటేనే చేసుకుంటలేరు, చేసుకోకమని చెప్తే చేసుకోండి అని చెప్పకపోతే వీడియోలో ఇంకెప్పుడు చేసుకుంటారు? చేసుకోరు కదా. సపోర్ట్ చేయండి, మీకోసం మంచి వీడియోస్ తీసుకొస్తా అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుద్దాం. దానికంటే ముందు ఈ ఎపిసోడ్ లో ఏ కంటెస్టెంట్స్ మీకు బాగా నచ్చారో కింద కామెంట్ చేయండి.